క్యాప్నో గిఫ్టో ఫోగా కొని మర్సెస్. ఏంటండి చీకట్లో చెప్తున్నారు అంటారేమో. ఇక్కడ వెలుతురు నా మొహం ముఖ్యం కాదు. పైన ఒక పోస్టర్ ఇస్తున్నాను చూడండి. ఇది రీసెంట్ గా వచ్చిన డెత్ అండి. 24 గంటల్లో మల్టిపుల్ హార్ట్ అటాక్స్ వచ్చి ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయి ఆవిడ చనిపోయింది. కేవలం కుక్క నాకడం వల్ల. పెట్ డాగ్స్ అండి. పెట్ డాగ్స్ లో చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది అంటే చాలా మంది నంబర్. ఏది క్యాప్నో కిఫ్టో పోగా అనేది మీ కుక్కలోను, మీ పిల్లిలోను, మీ పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అన్నిటిలోనూ ఉంటాయండి. లేవు అని మాత్రం అనుకోవద్దు. కానీ నాకించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, మాకేం కాదులే అనుకుంటారు. ఎస్, అక్కడికే వస్తున్నా, అది నిజమే. కానీ కొంతమంది ఉంటారు, అందరికీ రాదు కానీ కొంతమందికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎవరికి అంటే వీక్ ఇమ్యూనిటీ అండి. ఇమ్యూనిటీ బాగా పడిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు. డయాబెటిక్ ఉంటుంది చూడండి, వాళ్ళు. ఈ మధ్య రకరకాలైన సర్జరీలు, ఆపరేషన్లు చేయించుకుంటారు చూడండి, వాళ్ళు. నేను చీకట్లోనే చెప్తున్నానంటే ఎమర్జెన్సీ కదండి. ముఖ్యమైన విషయం ఇక్కడ లైట్ లేదు, అయినా కానీ చెప్పేస్తున్నాను. విషయం ఇంపార్టెంట్ కదా. సో వీళ్ళందరికీ ఇదిగో ఈ రకమైన ఆర్గాన్ ఫెయిల్యూర్, సడన్ బ్లడ్ ప్రెషర్ టప్ అని డౌన్ అయిపోతుందంటండి. మల్టిపుల్ హార్ట్ అటాక్స్ వస్తాయంటండి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరగదు. అంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా అంటున్నారు. ఇది అందరికీ వస్తుందా అంటే నేను మళ్ళీ చెప్తున్నా, అందరికీ రాదు. కానీ వచ్చే ఛాన్స్ ఉంది. అయినా కానీ కుక్కతో నాకు ఇచ్చుకోవడం ఏంటండి, ఇదేం దరిద్రపు అలవాటు. ఆడుకోవాలి సరదాగా. ఆడుకున్న తర్వాత కూడా ఏం చేయాలో మీకు తెలుసు. ఒకవేళ నాకితే అక్కడ ఏదైనా మనకి కాస్తో కూస్తో పొండ్లు దెబ్బలు లాంటివి ఉంటే బాగా వాష్ చేసుకోవాలి. ఆడుకున్నాక కూడా కుక్కకి మనిషికి తెలుసు కదండి, చాలా సారూప్యం ఉంది. ఆ బ్యాక్టీరియాలు వాటిని ఏం చెయ్యవు, కానీ మనల్ని మాత్రం ప్రాణం తీసేస్తాయి. ఇదిగో రీసెంట్గా వచ్చింది. మీలో ఇంకా కొంతమంది నంబర్ నాకు తెలిసి దీన్ని స్క్రీన్ షాట్ తీసేసి ఏ పర్ప్లెక్సిటీనో చాట్ జీపీటీనో అడగండి, ఇది నిజమా కాదా అని మీకు అది చెప్పేస్తుంది. అప్పుడైనా నమ్మండి దయచేసి. సో మరి జంతు ప్రేమికులు ఉన్నారు కదండి, జంతువులను ప్రేమించండి, కానీ మరీ ఎక్కువగా ప్రేమించేయొద్దు. దాన్ని నాకించుకునే స్థాయిలో ప్రేమించేసి ఇదిగో ఇలాగా ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. ఓస్ మీరు అన్నీ ఇలాగే చెప్తారండి అని మీకు అనిపించవచ్చు, కానీ నేను మళ్ళీ నిజం చెప్తున్నాను. ఈ రోజు రేపు అంతా రోగిష్ఠులంలాగే తయారయ్యామండి. ఇమ్యూనిటీ లేదండి. డయాబెటీస్ ఎంత ఉందో చూసుకోండి. మందులు వేసుకుంటే తప్పించి రోజు గడవని పరిస్థితి. మరి మీకు అందరికీ కుక్క అవసరమా? ఓకే, కుక్క అవసరమే. కుక్కతో నాకించుకోవడం అవసరమా? మరి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ జబ్బు రాకపోవచ్చు, కానీ కుక్క నాకడం వల్ల చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాస్త దూరంగా పెట్టుకోండి, ఆడుకోండి. ఆ తర్వాత పర్సనల్ హైజీన్ ఉంది కదా, మరి మెయింటైన్ చేయాలి. లేదండి ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి అంటే ఆ విషయాలు కూడా క్లియర్గా చెప్తాను. మంచి విషయం కదా, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఏది